మగవాళ్ళు చీర కట్టుకొని పూజ చేసే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, విశిష్టమైన ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి అరుదైన సాంప్రదాయాల్లో కేరళలోని కొట్టంకులంగరాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే పురుషులు సాధారణ దుస్తుల్లో వెళ్లడం కుదరదు. వారు చీర కట్టుకొని స్త్రీల మాదిరిగా పూర్తిగా అలంకరించుకున్న తర్వాతే అమ్మవారి సన్నిధిలోకి ప్రవేశించాలి. ప్రతి ఏడాది ఈ ఆలయంలో అత్యంత వైభవంగా చామయ విళక్కు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పురుష భక్తులు ఆలయానికి తరలివస్తూ ఉంటారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్యాంట్, షర్ట్, కుర్తా లేదా ఇతర సాధారణ పురుషుల దుస్తుల్లో ఎవరికీ ప్రవేశం ఉండదు. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ప్రతి భక్తుడు చీర ధరించి, ముఖానికి మేకప్ వేసుకొని, జుట్టులో పూలదండలు, సాంప్రదాయ ఆభరణాలతో స్త్రీ రూపంలో ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇలా చేయడం ద్వారా తమ భక్తిని అమ్మవారికి సమర్పించినట్లుగా వారు భావిస్తారు. ఈ విశిష్ట ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. స్థానికుల విశ్వాసం ప్రకారం చాలా కాలం క్రితం కొంతమంది గోపబాలురు అమ్మాయిల వేషం వేసుకొని దేవతను ఆరాధిస్తూ ఆటలాడేవారు. వారి అమాయకమైన భక్తికి ముగ్ధురాలైన దేవి వారికి ప్రత్యక్షమై ఆశీర్వదించిందని చెప్తారు. ఆ సంఘటన తర్వాత నుంచి పురుషులు స్త్రీ రూపంలో దేవిని పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ విధంగా చేసే పూజ అమ్మవారికి అత్యంత ఇష్టమైందని కూడా ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు స్త్రీ రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే తమ మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతి, వివాహం, సంతానం లేదా ఇతర వ్యక్తిగత కోరికలైన అమ్మవారి కృపతో ఫలిస్తాయని వారి నమ్మకం. ఈ అచంచల విశ్వాసమే ప్రతి ఏడాది చామయ విళక్కు ఉత్సవం వేలాది మంది పురుష భక్తులను ఆకర్షిస్తుంది. భక్తి, సాంప్రదాయం, విశ్వాసం కలగలిపిన ఈ అరుదైన ఆచారం కేరళ సంస్కృతిలో ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక వారసత్వంగా కొనసాగుతోంది. మార్చి నెలలో దాదాపు 19 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంప్రదాయ ఆచారంలో భాగంగా చివరి 2 రోజుల్లో పురుషులు చీరలు, లంగా ఓణీలు ధరించి దగదగ మెరిసే ఆభరణాలతో అందంగా అలంకరించుకుని పాల్గొంటారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పురుషులు చేతిలో దీపాలు పట్టుకొని సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్తారు. ఆలయ ఉత్సవాల సమయంలో ఇంకొక ఆకర్షణ, ఈ ఆలయ ఆవిర్భావానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కొబ్బరి చెట్ల లేత ఆకులతో మొదట నిర్మించిన ఆలయం యొక్క నమూనాను నిర్మిస్తారు. దీన్ని కురుతోల పందిరి అని పిలుస్తారు. దీనిని కుంజులం 3 అనే మర్రి చెట్టు కింద నిర్మిస్తారు. అమ్మవారి ఊరేగింపును చూడటానికి వందలాది మంది భక్తులు ఈ ప్రదేశం నుంచి అరట్టకడువు వరకు బారులు తీరుతారు. మొదట ఆలయ నమూనాను చూసిన తర్వాత అమ్మవారిలో ఒక రకమైన గతస్మృతులు రేకెత్తడం వల్ల ఈ క్షణంలో అమ్మవారు అత్యంత ఆనందంగా ఉంటారని, అమ్మవారి ఆశీర్వాదం అక్కడందరికీ దక్కుతుందనేది వీరి విశ్వాసం. మగవాళ్లు చీర కట్టుకొని పూజ చేసే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.